నిజంగా చాలా అంటే ఒక లెజెండరీ పర్సనాలిటీ మీరు. అంటే మిమ్మల్ని చూస్తుంటే ఈవెన్ ఓల్డ్ సిటీ లాంటి దాన్ని గడగడలాడించారు మీరు. అలాంటి ఒక లేడీ మీరు అంటే భర్త దగ్గర ఏమైనా తగ్గుతారా, ఏమైనా డామినేషన్ చూపిస్తారా ఇప్పుడు అని అనుకునేవాళ్ళు. ఎందుకంటే చాలామంది మీరు చెప్తుంటే నేను కూడా ఇంత లెజెండరీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, డామినేటింగ్గా ఉంటారేమో అని అనుకున్నా. కానీ ఇప్పుడు మహిషాసుడిని చంపినంత మాత్రాన అమ్మవారి శివుడిని వ్యతిరేకించిందో, శివుడిని తూపోనిందో అని దాని అర్థం కాదు కదా తల్లి. అది సనాతన ధర్మం. కానీ లేడీస్ డిఫరెంట్గా ఉన్నారు. ఇప్పుడు బయట జాబ్ చేసి మేము ఎక్కువ మాకు ఇది అది అని హస్బెండ్స్ని తొక్కేస్తున్నారు. వాళ్ళకి లేదమ్మా, లేదు. యాక్చువల్ అదే చెప్తున్నాను. భారతదేశంలో భారత స్త్రీ అలా తొక్కాలని కోరుకునే వ్యక్తి కాదు. ఆవిడిని తొక్కేటట్టు చేసే ఇంటర్నెట్లు, యూట్యూబులు, ఇన్స్టాగ్రామ్లు ఇవమ్మా సమస్య. అసలు తొక్కాలని అనుకోదు. భారతదేశంలో ఆడమనిషికి అంత టెన్షన్ కూడా వద్దబ్బా. నిజంగా ఈ రోజుకి నువ్వు ఉన్నావు తల్లి, నీకు పెళ్ళయింది కదా. నేను చెప్తున్నా, మీ వారు కనుక వచ్చి ఈరోజు ఉమెన్స్ డేకి సర్ప్రైజ్గా నీకు ఒక చిన్న హెయిర్ క్లిప్, నీకు నచ్చిన ఒక చిన్న వస్తువు, ఖరీదు కూడా ఉండక్కలు, అది గుర్తు పెట్టుకొని నీకు ఇయడం కావాలి. నీకు అంతే ఏమ్మా, ఏమొద్దు. అసలు వెంటనే నువ్వు బిర్యానీ 2 గంటలు చాకరీ చేసి వంట అంతా చేసి ఇచ్చి పెట్టేస్తాను. అట్లా యూ విల్ మేక్ హిస్ నెక్స్ట్ 10 days వెరీ హ్యాపీ. అంటే స్త్రీకి కావాల్సింది ఏంటి అని అంటే భారతదేశం. అందుకే అమ్మవారిని అర్చన ప్రియే అంటారు. అంటే ఆమెను పొగుడుతా ఉండాల, అర్చన చేయాలి అమ్మవారికి. చూడు అదేంటున్నా సనాతన ధర్మం, సనాతన ధర్మం. నన్ను 1,00,000 సార్లు అడిగినా ఇదే అంటాను. అమ్మవారిని పొగుడుతూ ఉండాల. ఆమె లక్ష్మీదేవి కానీ సరస్వతీదేవి కానీ ఏమిస్తారంటే డబ్బులు ఇస్తారు, ఐశ్వర్యం ఇస్తారు, విద్య ఇస్తారు, సపోర్ట్ ఇస్తారు, సెక్యూరిటీ. అమ్మవారే సెక్యూరిటీ ఏమ్మా, భద్రకాళి సెక్యూరిటీ. కాబట్టి మగవాడు చేసింది ఏం లేదు. తెలివైన వాడైతే సనాతన ధర్మం ఏం నేర్పించిందో మగపిల్లలందరూ, మగవాళ్ళందరూ, ఇది చూస్తున్న వాళ్ళు మీరు ఒక్కటే తెలుసుకోండి, ఏం చేయొద్దు. మీ భార్యలని విమర్శించొద్దు. అంటే ఏంటి, క్రిటిసైజ్ చేయకండి. అది బాలే ఇది బాలే అనొద్దు. మీకు ఏమన్నా ఆవిడ చేసిన దాంట్లో సలహా ఇవ్వాలనుకోండి. ఎందుకంటే మగవాళ్ళు చాలా శాంతంగా తెలివిగా సలహాలు ఇవ్వాలనుకో, అది ఆ తల్లి ఇక్కడొక్కసారి ఆలోచించు అనండి చాలు. అసలు అంత ప్రేమగా చెప్పిన దానికి అసలు మీకు కావాల్సినట్టు చేసి పెట్టేదే స్త్రీ కదా. చాలా చక్కగా చెప్పారు. వెరీ సింపుల్ నాన్న, వెరీ సింపుల్. అందుకే పరమేశ్వరుడు నాలో సగభాగం నువ్వు అన్నాడు ఆమెని. ఎందుకంటే నీ సగం లేకపోతే నేను చేయలేను. శివ అంటే శివ అంటే గుడి, అంటే ఇకారం అంటే శక్తి. ఆ శక్తి నాకు లేకపోతే నీ నుంచి నేను శవంలా ఉండిపోతాను అని భార్యతో చెప్పేసుకున్నాడు ఆయన. అంతకన్నా గొప్పవాళ్ళ మా తల్లి మనం. శివుడే డిక్లేర్ చేసేసుకున్నాడు. ఇంత